ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో కర్నూలు పట్టణంలో ఆస్తులను ధ్వంసం చేసిన 18 మంది అల్లరి మూకలను అరెస్ట్ చేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మాట్లాడుతూ భారతదేశంలో మార్చి నెల 28వ తేదీ నుండి మే నెల 31వ తేదీ వరకు జరిగిన ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించిన నేపథ్యంలో నిర్వహించిన విజయోత్సవాల సందర్భంగా కర్నూలు నగరంలోని రాజ్ విహార్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో కొందరు అల్లరి మూకలు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులతో పాటు బస్సుల అద్దాలు ధ్వంసం చేసి నష్టం కలిగించిన ఘటనపై కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీధర్ దర్యాప్తు చేపట్టి సీసీ కెమెరాలు మరియు సోషల్ మీడియా ఆధారంగా 18 మంది అల్లరి మూకలను గుర్తించి వాళ్ళపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ నుండి కోర్టు వరకు నడి రోడ్డు మీద నడిపించుకుంటూ కోర్టుకు హాజరుపరిచామన్నారు. ప్రజా ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసానికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అన్నారు. విజయోత్సవాలు, పండుగలు, ఇతర వేడుకలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలి అని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మధ్యలో రండి. Dale.